పాపం ఇందాపూర్ కంపెనీలోనే హెరిటేజ్ పాలు తయారవుతున్నాయి అని చెప్పటం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే భాగంగా పాపం ఇందాక బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్తో మాట్లాడుతూ ఏది ఆ పాల ప్యాకెట్ ఇవ్వండి అని చెప్తే ఒక ప్యాకెట్ ఇచ్చారు. అది పాల ప్యాకెట్ కాదు, చీజ్ ప్యాకెట్. మరి నిజంగానే ఆయనకి పాల ప్యాకెట్కి చీజ్ ప్యాకెట్కి తేడా తెలియని వ్యక్తి అనుకోవాలా, లేదా చూసేవాళ్ళు ఎర్రోళ్ళు కాబట్టి నేను చీజ్ ప్యాకెట్ని చూపిస్తే పాల ప్యాకెట్ అంటే వాళ్ళు నమ్ముతారు అని చెప్పి అనుకున్నాడో మనకైతే అర్థం కాలేదు. కానీ పాల ప్యాకెట్ ఇవ్వండి అని కానీ పాపం వెనకాల ఉన్న వాళ్ళు చీజ్ ప్యాకెట్ చేతిలో పెడితే ఇదిగో ఇందాపూర్ అని ఉంది చూడండి, ఇక్కడ ఇదిగో పైన చూడండి హెరిటేజ్ అని ఉంది, ఇక్కడ పైన హెరిటేజ్ అని ఉంది, ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి మా దగ్గర, ఇలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పి పాపం బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. వాస్తవానికి బొత్స సత్యనారాయణ ఆ వీడియోలో చూపించింది పాల ప్యాకెట్ కాదు. ఎందుకనంటే డైరెక్ట్గా పాలతోనూ హెరిటేజ్కి నెయ్యితోనూ సంబంధం లేదు. అంటే వాస్తవానికి ఇందాపూర్ నుంచి ఒక 4 ప్రొడక్ట్స్ హెరిటేజ్ తీసుకుంటుంది. అందులో యూహెచ్టీ అల్ట్రా హై టెంపరేచర్డ్ మిల్క్ ఒకటి ఉంది, పన్నీర్ ఒకటి ఉంది, చీజ్ ఒకటి ఉంది, ఎస్ఎంపి అని చెప్పి అదొకటి, అంటే మిల్క్ పౌడర్ అనమాట, కిమ్ముడు మిల్క్ పౌడర్ అని చెప్పి అదొకటి. ఈ 4 ప్రొడక్ట్స్ను ఏం చేస్తుంది, ఇందాపూర్ నుంచి హెరిటేజ్ తీసుకుంటుంది. సో వీళ్ళు మార్కెట్ బ్రాండ్ చేసుకుంటారు. అందుకనే దాని మీద ఏమని ఉంటుందంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంటుంది. అంటే ఇందాపూర్లో తయారు చేసినటువంటి ఆ ప్రోడక్ట్ను హెరిటేజ్ అమ్ముతుంది అనేది అందులో స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ హెరిటేజ్ మాత్రమే ఇందాపూర్ నుంచి కొంటుందా అంటే కాదు. టాటా కొంటుంది, బ్రిటానియా కొంటుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి మాసపత్రిక అయినటువంటి అమూల్ కొంటుంది, ఇలాంటి అనేక పత్రికలు, మదర్ డైరీ కొంటుంది, ఇలాంటి అనేక కంపెనీలు ఆల్రెడీ ఇందాపూర్ నుంచి వేరు ప్రోడక్ట్స్ కొంటాయి. వీళ్ళు ఈ 4 కొనుక్కున్నారు, వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు. సో ఇందాపూర్ అనేది ఏంటంటే అన్ని కంపెనీలకు ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తుంది. నీకు ఏ ప్రోడక్ట్ కావాలో చెప్తే ఆ ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తుంది. దాని మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని ఉంటుంది, మార్కెటెడ్ బై ఏ సంస్థ అయితే ఆ సంస్థ పేరు ఉంటుంది. ఈవెన్ బ్రిటానియా, టాటా లాంటి సంస్థలు కూడా దాని నుంచే తీసుకున్నాయి. మన దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మరి అలాగని చెప్పి అన్ని చంద్రబాబు బినామీ సంస్థలు అందామా? అంటే వీళ్ళ ఫైనల్ వాదన ఏంటి, ఇందాపూర్ అనేది చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, సో దాని ద్వారానే తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నారు అనేది. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెరిటేజ్ ఇందాపూర్కి ఏమీ ఇవ్వదు, ఇందాపూర్ నుంచి తీసుకుంటుంది. ఇందాపూర్ నుంచి వీళ్ళు కొంటారు తప్ప తిరిగి ఇందాపూర్కి వీళ్ళు ఏమీ ఇవ్వరు. అలాంటిది వీళ్ళు నెయ్యి ఎలాగిస్తారు, ఇందాపూర్ వాడు అటు నుంచి తిరుమలకి ఎలా సప్లై చేస్తాడు? సో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుల్లో ఇందాపూర్ ఒకటి, అదేమి చిన్నది కాదు. సో ఇతర సంస్థలు ఎలా అయితే, మరి ఇక్కడ నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే హెరిటేజ్ గురించి మాట్లాడిన మనం బ్రిటానియా గురించి ఎందుకు మాట్లాడడం, అమూల్ గురించి ఎందుకు మాట్లాడడం, టాటా గురించి ఎందుకు మాట్లాడడం, మదర్ డైరీ గురించి ఎందుకు మాట్లాడడం, వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కాల. వీళ్ళు 4 ప్రొడక్ట్స్ కొంటారు, ఆ 4 ప్రొడక్ట్స్లో చీజ్ ఒకటి, ఆ ప్యాకెట్ ఆయన చూపించింది. పాల ప్యాకెట్ చూపించండి, నెయ్యి ప్యాకెట్ చూపించండి, ఇందాపూర్ నుంచి నెయ్యి ప్యాకెట్ చూపించండి. ఎందుకని? సో ఉండవు కాబట్టి. సో పాపం ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు క్లారిటీగా వినండి ఒకసారి. ఏ సంస్థ మనకు తెలిసిందంటే ఈ సంస్థ విన్నారు కదా, ఆయన అడిగింది ఏం ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్. మళ్ళీ ఒకసారి అనండి మీరు. తెలిసిందంటే ఈ సంస్థ నెయ్యి ప్యాకెట్. ఓకే, అదిగో అది నెయ్యి ప్యాకెట్ అంట, అది చీజ్ ప్యాకెట్. చూపిస్తా ఉండండి మీకు. ఇక్కడ కనపడుతుంది చూడండి, అది చీజ్ ప్యాకెట్. ఏం ప్యాకెట్ ఇది? ఇక్కడ మీకు ఫోటో కనపడుతుంది కదా, చీజ్ ఫోటో కనపడుతుంది కదా, చీజ్ డిజైన్ తీసి కనపడుతుంది కదా, హెరిటేజ్. ఓకే, ఏం ప్యాకెట్ అది? చీజ్ ప్యాకెట్. ఈయన ఏం ప్యాకెట్ ఇవ్వమని అడిగాడు, వాళ్ళని నెయ్యి ప్యాకెట్ ఇవ్వమని అడిగాడు. మరంటే చీజ్ ప్యాకెట్ నువ్వు మీడియం ఉంది నెబెట్టి నెయ్యి ప్యాకెట్ అని చెప్పి ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావా బొత్స? నువ్వేం చిన్నపిల్లోడు కాదు కదా, నెయ్యి ప్యాకెట్కి చీజ్ ప్యాకెట్కి తేడా తెలియని చిన్నపిల్లోడు కాదు కదా. నెయ్యి ప్యాకెట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది, చీజ్ ప్యాకెట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది ఆయనకి తెలియదా? నెయ్యి అంటే వాటర్ లాగా ఉంటుంది కదా, మనకు అర్థం అవుతుంది కదా. సో ఆయన చూపించింది ఏం ప్యాకెట్ మీరే చూడండి, నేను వీడియోని పాస్ చేసి అక్కడ. అది ఏం ప్యాకెట్? అది చీజ్ ప్యాకెట్. ఏం ప్యాకెట్ ఇమ్మని అడిగాడు ఈయన? నెయ్యి ప్యాకెట్ ఇమ్మని అడిగాడు. అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? నెయ్యి ప్యాకెట్ ఇమ్మని అడిగి చీజ్ ప్యాకెట్ నువ్వు మీడియా ముందు పెట్టి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు వైసీపీకి ఇంత ఇదెందుకు? నెయ్యి ప్యాకెట్కి చీజ్ ప్యాకెట్కి జనానికి తేడా తెలీదు. వీడియో అందుకనే ఆయన ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ఇవన్నీ కనపడవు అని చెప్తున్నాడు. అందుకనే ఆయన అన్ని చెప్తావు, అన్ని చూపెడతావు.
అన్నీ చూపెడతాడంట, చాలా ఉన్నాయంట. సరే ఈయన లెక్కకే వద్దాం. ఆయన చీజ్ ప్యాకెట్ చూపించాడు కదా, మరి అలా అయితే మన దగ్గర కొన్ని కంపెనీలు ఉన్నాయి, మరి వాటిని బినామీ సంస్థలు అంటారో లేదో చూద్దాం. ఇది పతాంజలి ప్రోడక్ట్, మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, పతాంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్. సో మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని ఉంది, ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని చెప్పి, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఉంది. ఇది ఏంటిది? పతాంజలి ఆయుర్వేదిక్కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్. అలాగే ఇదిగో ఇది చీజ్ ప్యాకెట్, ఇందాక ఆయన చూపించాడు కదా మీకు బొమ్మలో అర్థమై ఉంటుంది కదా. సో ఇది చీజ్ ప్యాకెట్, ఇది చీజ్ ప్యాకెట్. చీజ్ ప్యాకెట్ కూడా ఇందాక ఆయన చూపించిన చీజ్ ప్యాకెట్ కూడా అక్కడే తయారైంది కాబట్టి హెరిటేజ్ దాని నుంచి తీసుకుంటుంది కాబట్టి మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని ఉంటుంది, మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంటుంది. సో ఇంకా ఉన్నాయి. ఇది పన్నీరు, మోవింగ్ అనే ఒక సంస్థ పన్నీర్ని అక్కడి నుంచి తయారు చేయించుకుంటుంది. ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని చెప్పి రాసుంది. ఇక్కడ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇందాపూర్ అని చెప్పి రాసుంది. మరి ఇది కూడా బినామీ సంస్థ వీళ్ళ దృష్టిలో. క్రీమ్ అనే ఒక డైరీకి సంబంధించింది, ఇక్కడ కూడా చాలా స్పష్టంగా రాసుంది చూడండి, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని రాసుంది కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇదిగో ఇదేదో శ్రీశ్రీ అంట, శ్రీశ్రీ అనేది కూడా ఇక్కడ రాసుంది చూడండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని రాసుంది. సో వాటి అడ్రస్లు కూడా సేమ్ అడ్రస్, ఇందాక మనం ప్రతి దాని మీద ఉన్నటువంటి అడ్రస్ కూడా అదే, మారదేమి. సో ఇది ఇంత ఇలా బోల్డ్ రకాలు ఉన్నాయి. సో ఇదిగో స్కిమ్డ్ మిల్క్ పౌడరు. సో ఇది ప్రభాత్ డైరీ అని చెప్పి ఇదిగో స్కిమ్డ్ మిల్క్ పౌడరు, ఎస్ఎంపి అంటే ఇదే స్కిమ్డ్ మిల్క్ పౌడరు. సో ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి ఇక్కడ రాసి ఉంది చూడండి, ఇది ఇక్కడ రాసి ఉంటుంది, జూమ్ చేస్తాను. సో ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, ఇదిగో ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. సోషల్ మీడియాలో ఉన్నాయి మీరు ఫోటోలు, మీకు వీడియోలో అంత క్లారిటీగా అర్థమై కాకపోతే ఒకసారి సోషల్ మీడియా లేదా ఈ పేరు కొట్టగానే మీకు వచ్చేస్తే దాని మీద మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్లో మీకు ఈజీగా కనపడుద్ది. సో ఇది అంటే ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇదేంటిది? సోనాయ్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్. సో ఇది కూడా ఎక్కడ చూడండి, ఇదైతే చాలా క్లియర్గా కనపడుతుంది మీకు, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రొడక్ట్స్ ఉంటే, ఇదిగో బ్రిటానియా, ఫేమస్ బ్రిటానియా, మనందరికీ బ్రిటానియా తెలుసు కదా. సో బ్రిటానియా పన్నీర్, ఇది బ్రిటానియా పన్నీర్కి సంబంధించి ఇది ఇక్కడ ఉంది, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ రెడ్లో అండర్లైన్ చేసి ఉంది. మీకు కనపడకపోతే నెట్లోకి వెళ్ళి బ్రిటానియా కొట్టండి, దాని మీద ఉన్న పేరు మీకు వచ్చేది ఆటోమేటిక్గా, ఇవన్నీ నెట్లోంచి తీసినవి. సో ఆటోమేటిక్గా దాని మీద ఉన్న పేరు మీకు వచ్చేస్తుంది. సో మరి దీన్ని వీళ్ళంతా కూడా స్కామ్ కింద చెప్తున్నారు. సో ఇదిగో ఇదొకటి, ఇది కూడా బ్రిటానియా వాడిదే, ఇది కూడా బ్రిటానియా వాడిదే. ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. సో ఇదొక ప్రోడక్ట్, ఇది కూడా బ్రిటానియా వాడిదే. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు బినామీ అనుకోవాలా? ఇవన్నీ కూడా చంద్రబాబు బినామీ అనుకోవాలా? మీకు ఇప్పుడు చూపించింది ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే అమూల్కు సంబంధించినటువంటి అనేక ప్రోడక్ట్స్ మీద కూడా ఆ పేర్లో ఉన్నాయి, మీరు ఆన్లైన్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు. ఇందాపూర్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు, దాని నుంచి మీరు తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు, ఇంకొకళ్ళు తీసుకోవచ్చు. సో ఆయా సంస్థలు ఏం చేస్తాయి అంటే ఇందాపూర్ నుంచి ఒక ప్రోడక్ట్ని, వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకుంటారు, తీసుకుని మార్కెటెడ్ బై అని చెప్పి వాళ్ళ కంపెనీ లోగో వేసుకుని అమ్ముకుంటారు. ఇప్పుడు మనం చూసిన కంపెనీ లోగోలన్నీ కూడా అలా వేసుకున్నాయి, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు? ఇందాపూర్లోనే తయారైంది. అలాగే హెరిటేజ్కి సంబంధించినటువంటి చీజ్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, లేదా స్కిమ్డ్ మిల్క్ పౌడర్ కావచ్చు, ఇవన్నీ కూడా యూహెచ్టి మిల్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందాపూర్ నుంచి తీసుకున్నాయి. ఇందాపూర్ నుంచి హెరిటేజ్ తీసుకుంటుంది కానీ ఇందాపూర్కి ఏమీ ఇవ్వదు, నాకు తెలిసి డబ్బులు ఇస్తుంది, ఆ తీసుకున్న వాటికి డబ్బులు ఇస్తుంది అంతే తప్ప ప్రొడక్ట్ రూపంలో ఇందాపూర్కి హెరిటేజ్ ఏమీ ఇవ్వదు. సో నెయ్యి విషయంలో ఇప్పటి వరకు ఇందాపూర్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాని నుంచి నెయ్యి తీసుకోవడం కానీ లేదా హెరిటేజ్ నుంచి నెయ్యి ఇవ్వటం కానీ అసలు జరగలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్ కూడా తిరుమలకు వెళ్ళలేదు, ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. సో ఇది క్లియర్. ఇది అంటే మీకు ఇందాక బొత్స సత్యనారాయణ పాపం ఆతృత చూసిన తర్వాత అర్థమైంది, నెయ్యి ప్యాకెట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఏ ప్యాకెట్ ఇచ్చారో చూసాం కదా మనం. నెయ్యికిను చీజ్కి తేడా తెలియదా బొత్స సత్యనారాయణకి? అంటే అది కావాలని చేసినటువంటి కుట్ర. ఎందుకంటే అది మీడియా ముందు ఏదో ఒక నిమిషం చూపించారు, తీసేసారు, ఎవరికి కనపడదు కదా అనుకుంటున్నారు, కానీ ప్రజలు పెచ్చోళ్ళు కాదు కదా. మీరు చెప్పిన దగ్గర ప్రతి చోట మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఉంది, అదే మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇందులో ఏది బినామీ సంస్థ? ఎవరికి ఇందాపూర్ బినామీ? హెరిటేజ్కి బినామీయా, బ్రిటానియాకి బినామీయా, అమూల్కి బినామీయా, లేకపోతే దొడ్లాకి బినామీయా, లేకపోతే మదర్ డైరీకి బినామీయా, లేకపోతే టాటాకి బినామీయా, పతాంజలికి బినామీయా, దేనికి బినామీ?
దేనికి బినామీ చెప్పాలి. అంటే వైసీపీ చేస్తున్న ఆరోపణలు కేవలం తమ లడ్డూ కల్తీ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం తీసుకొచ్చినవే తప్ప ఇందులో హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ప్రజలకు తెలుసు లడ్డూ కల్తీ జరిగిందా లేదా, ఎందుకు వీళ్ళు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు అనేది. పోనీ డైరెక్ట్గా హెరిటేజ్ ఏదైనా నెయ్యి సప్లై చేసి ఉండి మీరు అడిగితే బాగానే ఉంది. ఎక్కడో ఇందాపూర్ కంపెనీ అది సప్లై చేసుకుంటే అది ఇన్ని కంపెనీలకు ప్రొడక్ట్స్ ఇచ్చే ఆ కంపెనీ తిరుమలకు నెయ్యి సప్లై చేసుకోలేదా? అది ఓపెన్ టెండర్. వైసీపీ అప్పుడు కూడా పాల్గొందని చెప్తున్నారు ఓపెన్ టెండర్లో, అప్పుడు రాలేదు. గతంలో రాకపోవచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా. ఇన్ని సంవత్సరాలకు ప్రోడక్ట్ ఇచ్చే ఇందాపూర్ తిరుమలకు నెయ్యి ఇవ్వలేదా? 40 లక్షల లీటర్ల సేకరణ అంట. వాళ్ళ కెపాసిటీ 40, ఇందాపూర్ కెపాసిటీ 40 లక్షల లీటర్ల పాల సేకరణ. 50 లక్షల లీటర్ల పాలు ప్రాసెస్ చేసే ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు వాళ్ళ దగ్గర ఉంది. అదే ఇందాపూర్ కంపెనీ యొక్క గొప్పతనం. అతిపెద్ద సౌత్ ఏషియాలోనే అతిపెద్ద డైరీలలో ఇందాపూర్ ఒకటి. ఇన్ని కంపెనీలు గుర్తునే ఇస్తుందా? ఈ బ్రిటానియా కావచ్చు, మనం మాట్లాడుకున్న పతాంజలి కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, ఈయన చిన్న కంపెనీలా కాదు కదా. ఇలాంటి కంపెనీలకే ప్రొడక్ట్ ఇస్తుందంటే ఎంత పెద్ద కంపెనీ అయి ఉంటుంది. సో ఆ కంపెనీ ఏదో అక్కడ మరి వీళ్ళందరినీ బ్లేమ్ చేయాలి కదా. పతాంజలి నుంచి ఇండైరెక్ట్గా నెయ్యి వెళ్ళింది అనొచ్చు, బ్రిటానియా నుంచి ఇండైరెక్ట్గా నెయ్యి వెళ్ళింది అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అమూల్ నుంచి ఇండైరెక్ట్గా నెయ్యి వెళ్ళింది అనొచ్చు. మరి వీటన్నిటి నుంచి వెళ్ళిందని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లా? టాటా నుంచి ఇండైరెక్ట్గా నెయ్యి వెళ్ళిందని చెప్పొచ్చు. మీరు చెప్పేది అదే కదా. పతాంజలి హెరిటేజ్ చీజును లేకపోతే ఇతర వస్తువులు కొన్నందుకే కదా నెయ్యి పంపారని చెప్తున్నారు మీరు. సో ఎలా సాధ్యపడద్ది ఇది? అంటే ఫేక్ ఆరోపణలు. హెరిటేజ్కి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు, కానీ సంబంధం ఉందని వైసీపీ చేస్తున్న ఆరోపణలు వెనుకున్న రహస్యం ఏంటంటే ఈ లడ్డూ కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలి. మరి జగన్మోహన్ రెడ్డి నోరెప్పలేదే దీని మీద. నిజంగానే ఇదంతా జరుగుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు ఇప్పడు? కేవలం వైసీపీ నాయకులు మాత్రమే ఎందుకు మాట్లాడతారు? జగన్ ఎందుకు మాట్లాడు? ఎందుకంటే జగన్కు తెలుసు ఎక్కడ పరువు నష్టం దావా వేస్తారు. ఇప్పుడు కూడా ఏం వదిలిపెట్టలే, ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. సో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎక్కడ నోరు జారితే ఎక్కడ ఇరుక్కుంటామో అని. అందుకని జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఇప్పటివరకు నోరిప్పల. కేవలం వైసీపీ చేసేది ఆరోపణ మాత్రమే. వారి నెయ్యి కల్తీని, ఆ లడ్డూ కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసం హెరిటేజ్ని తెర మీదకి తీసుకొచ్చారు. హెరిటేజ్కి టీటీడీలో నేతి సప్లైకి ఎటువంటి సంబంధం గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కేవలం వాళ్ళ ఆ కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ హెరిటేజ్ని తెర మీదకి తెచ్చారు.